అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. వరుసగా రెండోసారి దేశాధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతూ ఉండగా 45వ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెట్టాలని బిడెన్ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో 12 రాష్ట్రాలలో జో బిడెన్ జయకేతను ఎగురవేయగా 13 రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కీలకమైన ఫ్లోరిడా రాష్ట్రంలో ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ఫ్లోరిడాలోనూ ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ప్రారంభ ట్రెండ్స్లో బైడెన్ ఆధిక్యతను కనబరచగా ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పుంజుకున్నారు. ప్రస్తుతం బైడెన్పై ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ట్రంప్ 108 ఎలక్టోరల్ ఓట్స్తో ట్రంప్ ఉండగా జో బైడెన్ 131 ఎలక్టోరల్ ఓట్స్లో ముందున్నారు. కాగా 270 ఎలక్టోరల్ ఓట్స్ గెలిచిన వారు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారు. ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో డొనాల్డ్ ట్రంప్ 13 రాష్ట్రాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇండియానా, కెంటకీ, అలబామా, మిసిసిపి, టెన్నెస్సీ, ఓక్లహామా రాష్ట్రాలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. 2016లో గెలిచిన పలు రాష్ట్రాలలో ఈసారి కూడా ట్రంప్ ఆధిక్యంలో దూసుకు వెళుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. వరుసగా రెండోసారి దేశ అధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతూ ఉండగా 45వ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెట్టాలని బైడెన్ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో 12 రాష్ట్రాలలో జో బైడెన్ జయకేతను ఎగురవేయనుండగా 13 రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కీలకమైన ఫ్లోరిడా రాష్ట్రంలో ఇద్దరి మధ్య హోరాహోరీగా కొనసాగుతోంది. ఫ్లోరిడాలోనూ ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ప్రారంభ ట్రెండ్స్లో బైడెన్ ఆధిక్యతను కనబరచగా ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పుంజుకున్నారు. ప్రస్తుతం బైడెన్పై ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ట్రంప్ 108 ఎలక్టోరల్ ఓట్స్తో ట్రంప్ ఉండగా జో బైడెన్ 131 ఎలక్టోరల్ ఓట్స్తో ముందున్నారు. కాగా 270 ఎలక్టోరల్ ఓట్స్ గెలిచిన వారు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారు.
ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో డొనాల్డ్ ట్రంప్ 13 రాష్ట్రాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇండియానా, కెంటకీ, అలబామా, మిసిసిపి, టెన్నెస్సీ, ఓక్లహామా రాష్ట్రాలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. 2016లో గెలిచిన పలు రాష్ట్రాలలో ఈసారి కూడా ట్రంప్ ఆధిక్యంలో దూసుకువెళుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అమెరికా నుండి లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, మనం చూడొచ్చు డొనాల్డ్ ట్రంప్ అలానే బైడెన్ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? థ్యాంక్ యూ స్వర్ణ. ఇక్కడ ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్ టు నెక్ ఉన్న పరిస్థితి అవుతుంది. కానీ ఈ రోజు ఉదయం వరకు ఉన్నటువంటి ట్రెండ్ అయితే తప్పనిసరిగా ట్రంప్ వస్తారు. ఎందుకంటే తను ఆర్థికంగా అమెరికాని బలపరచడానికి, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో చాలా స్ట్రెంగ్తన్ చేశారని చెప్పి చాలా ప్రచారం జరగడంతో పాటు తప్పనిసరిగా ట్రంప్ విజయం మరి సాధిస్తారా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే జో బైడెన్ మాత్రం ముందు వరుసలో ఉన్నారు. కొంచెం చాలా ఊహించిన దానికంటే ఎక్కువగా విజయం సాధిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ చూస్తే మాత్రం జో బైడెన్ శ్వేత సౌధకి అధ్యక్ష పదవిని అలంకరిస్తారా అన్న పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే ఇండియాలో ఉన్నటువంటి తెలుగు వారు కావచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి అమెరికా ఎన్నికల్లో మాత్రం వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువగా ఉంది చెప్పొచ్చు. కానీ మనతో పాటు కొంతమంది తెలుగు వారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వర్ణ, ఒక్కసారి మనము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎలా ఉందండి ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్? అంటే ఒక్కసారిగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ట్రంప్ విజయం సాధిస్తారంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితులు, మనకు వస్తున్నటువంటి రిజల్ట్ ని చూస్తే జో బైడెన్ మాత్రం ముందు వరుసలో ఉన్నారు. కొంచెం ఎలా ఉంది ఏంటి ట్రెండ్? ముందు మనకి ప్రస్తుతానికి ఉన్న ఎలక్షన్స్ ప్రకారం అండ్ ఓటింగ్ దీని ప్రకారం జో బైడెన్ వస్తారనిపిస్తుంది. కానీ ఇట్లాగే లాస్ట్ టైం కూడా ఏమైంది అంటే హిల్లరీ క్లింటన్ చివరి నిమిషం వరకు ముందడుగులోనే ఉన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. సో మనం యుఎస్ లో ఉన్న 50 స్టేట్స్, ప్రతి స్టేట్ కీలకం అనమాట. దాన్ని బట్టి ఇప్పుడు జో బైడెన్ ముందున్న మనం చివరి నిమిషం వరకు ఈ ఉత్కంఠగా ఉండాల్సిందే. ఓకే 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 స్వర్ణ, మరొక వ్యక్తి ఉన్నారు, వారిని అడుగుదాము. మరొక ఎన్ఆర్ఐ ఉన్నారు. హాయ్, ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్? అంటే ఇక్కడ ఉన్నటువంటి కీలకంగా ఇప్పటి వరకు ఫైనాన్షియల్ గా అభివృద్ధి చెందటానికి, అమెరికా ఫైనాన్షియల్ స్ట్రెంగ్తన్ కావడానికి డొనాల్డ్ ట్రంప్ చాలా కృషి చేశారని చెప్పి మొత్తం 50 రాష్ట్రాల్లో చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆయన వెనకబట్టడానికి కారణం మీరు ఏమనుకుంటున్నారు? సో అపార్ట్ ఫ్రమ్ ఈ ఎలక్షన్స్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ చేయడం అయితే చేశారు ఫర్ షూర్. లైక్ ఆయన సాయం చేశారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే 131 సీట్స్ ఆల్రెడీ జో బైడెన్ కి వచ్చేసాయి అండ్ ఆల్మోస్ట్ 80 సీట్స్ ట్రంప్ వచ్చేసాయి. సో ట్రంప్ వెనక్కి పడ్డానికి కారణం నేను అనుకుంటుంది ఏంటంటే ఈ కరోనా వైరస్ లో ట్రంప్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. అండ్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టెప్స్ దట్ హీ కెన్ టేక్ టు కంట్రోల్ ద కరోనా వైరస్. లైక్ పాండమిక్ సిచ్యువేషన్ లో ఒకటేసారి అమెరికా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. సో దాన్ని ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లాస్ట్ టైం కూడా హిల్లరీ క్లింటన్ లీడింగ్ లో ఉంది అన్నారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ గెలిచాడు. సో మనం ప్రెడిక్ట్ చేయడానికి లేదు, ఎవరైనా రావచ్చు. అండ్ బైడెన్ రావాలని చెప్పి ఎస్పెషల్లీ మాకు ఇండియన్స్ కి ఇక్కడ ఉన్న, ఎందుకంటే యుఎస్ లో అవుట్ ఆఫ్ 100 people 30 ఇండియన్ పీపుల్ ఉన్నారు. సో బైడెన్ ఏంటంటే కమలా హ్యారిస్ వచ్చేసి షీఈ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండో అమెరికన్ లేడీ. సో ఇఫ్ షీ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్, లైక్ ఇఫ్ షీ ఈస్ నామినేటెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్, దట్ వుడ్ బి ఏ అచీవ్మెంట్. లైక్ ప్రతి ఒక్క భారతీయుడు దే కెన్ బి, ఇట్స్ ఎ ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ అస్. ఓకే 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 థ్యాంక్ యూ. స్వర్ణ, మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఇప్పటి వరకు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా ట్రంప్ విజయం సాధిస్తారు అన్న అయితే అనుకున్నారు అందరూ. ఎందుకంటే తను చేసినటువంటి ఆర్థిక మూలాలు అమెరికా వైపుకి పెరిగేలాగా, ఏదైతే ఫైనాన్షియల్
గ్రోత్ అయ్యేలాగా వాళ్ళు ప్రయత్నం చేసిన పరిస్థితి అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి COVID-19 మాత్రం సరిగా హ్యాండిల్ చేయలేదు అని చెప్పి అనుకుంటున్నారు. దీనికి కారణం వల్లనే ఈ ట్రంప్ ఒకవేళ ఓటమికి చెందితే ఇదే ప్రధాన కారణం కావచ్చు. ఆయన నిర్లక్ష్యమే తన ఓటమికి కారణం, ఆయన ఇంకెవరో కాదు. స్వర్ణ. ఎస్ రామకృష్ణ, మనం అమెరికా చరిత్రను చూస్తుంటే మనం చూస్తున్నాం 100 ఏళ్లలో ఇంతగా ఆ పోలింగ్ ఎప్పుడు జరగలేదు అనే వార్తలు కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఎలక్టోరల్ ఓట్కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది, ఎక్కువ శాతం కూడా కనిపిస్తోంది. మరి ఎలక్టోరల్ ఓట్లో మనం చూస్తే బైడెన్ 131 ఇంచుమించుగా, అలానే ట్రంప్ అయితే 101 స్థానాలు ఎలక్టోరల్ ఓట్లు సాధించుకున్నారు. మరి ఫలితాలు ఎలా ఉండబోవచ్చు అని అమెరికన్లు కావచ్చు, లేకపోతే అక్కడున్న మన ఇండియన్స్ కావచ్చు భావిస్తున్నారు? స్వర్ణ, ఇక్కడ దీనికి మనం ప్రాధాన్యం మీరు చెప్పినట్లుగా కరెక్టే. ఈ అత్యధికంగా ఉన్నటువంటి కీలకంగా మారినటువంటి ఎలక్ట్రో పోలింగ్ ఓట్స్, కాలేజ్ ఓట్స్, ఇవి దాదాపుగా 538 ఉంటుంది. దీనిలో 270 ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రం విజయం సాధించడం తథ్యం. అదే ఫైనల్. 270 రావాలి. కానీ ఇప్పటికే జో బైడెన్ కి దాదాపుగా 130 సాధించడం జరిగింది. అంటే దగ్గరగా తను వస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం కాస్త వెనకబడి ఉన్నారని మనం చెప్పొచ్చు. మరొక వ్యక్తి మన తెలుగు వారు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు విజయం సాధించే అవకాశం? హాయ్. ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో లీడింగ్ ఎవరున్నారు? ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కానీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇతర దేశాల నుంచి, నాట్ ఓన్లీ ఇండియా, ఇతర దేశాల నుంచి ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఈ 2020 ఎన్నికల్లో ఎక్కువగా ఓటింగ్ చేశారంట? సో కమింగ్ టు ద యుఎస్ ఎలక్షన్స్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఉన్నదానికంటే డిఫరెంట్ గా ఉంది. ట్రంప్ మీద చాలా కొన్ని పాజిటివ్స్ ఉంటే చాలా వరకు నెగటివ్స్ ఎక్కువ రావడం జరిగింది. ఎట్ ది ఎండ్ వరకు మనం చెప్పలేము ఎవరు విన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నౌ బైడెన్ లీడింగ్ లో ఉన్నారు విత్ 130 అండ్ అబవ్ అండ్ కౌంటింగ్ ఓట్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎర్లీ ఓటింగ్ చేసినప్పటికీ ఈ రోజు కూడా చాలా మంది, ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ దర్ ఓట్ టు బి మ్యాటర్డ్ అండ్ ఓట్ టు బి కౌంటెడ్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్. సో చాలా మంది వాళ్ళు కూడా వెళ్ళి ఓట్ చేశారు. మనకి ఎట్లా అంటే లాస్ట్ వరకు చెప్పలేము, బట్ స్టిల్ అయితే బైడెన్ లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఎందుకు వెనకబడి ఉన్నారు అని చెప్పొచ్చు. గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని చెప్పి చాలా 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 పెద్ద ర్యాలీస్ కానీ చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా మంది బయటకి వచ్చి చాలా విధాల్లో నిరసనలు తెలియజేశారు. బట్ అలాంటి వాటికి కొన్ని ఏంటంటే ట్రంప్ నాకు తెలిసి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోలేదు. అండ్ కరెంట్ పాండమిక్ సిచ్యువేషన్, COVID-19 ని ప్రివెంట్ చేయడానికి ఇంకా చాలా చేసి ఉండాల్సింది, కానీ అందులో విఫలమయ్యారని చెప్పొచ్చు ప్రెసిడెంట్. అండ్ నౌ జో బైడెన్ చాలా హామీలు ఇచ్చారు. అండ్ ఇండియన్స్ వచ్చేసి ఇద్దరు పార్టీస్ మనకి ఇండియన్స్ కి హామీలు ఇచ్చారు. 387 బిల్ పాస్ చేసాము అని చెప్పి. సో ఇప్పటి వరకు ఉన్న లైక్ కోట ఏదైతే జీసీల్ కి ఇండియన్ సిటిజన్ కి గ్రీన్ కార్డ్ శాంక్షన్ చేయాలో అది ఓన్లీ 7% వరకు చేస్తూ వచ్చారు ఇన్నాళ్ళు. బట్ రైట్ నౌ ఇద్దరు ఏంటంటే 387 బిల్ అనేది పాస్ చేస్తాను అని చెప్పి ఇచ్చారు. ఎవరు వచ్చినా ఇట్ విల్ బి ఫేర్ టు ఇండియన్స్, బట్ ఎవరు వస్తారో మనం ఇంకా వేస్ట్ చూడాల్సి ఉంది. ఓకే స్వర్ణ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేనందుగా ఈ 2020 ఎన్నికల్లో మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే కౌంటింగ్ ఉందో ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ గతంలో ఎప్పుడు జరగలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ COVID-19 దృష్టిలో పెట్టుకుని అనేక సార్లుగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ COVID-19 దృష్టిలో పెట్టుకుని ముందే 15 రోజుల ముందు నుంచే కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ లో భాగంగానే అంటే ఎన్నికలు జరుగుతున్నాయి, పోలింగ్ అవుతూ ఉంది. ఈ పోలింగ్ లో భాగంగానే అందరూ కూడా ఇంట్లో నుంచే పోలింగ్ చేసుకునే సౌలభ్యం కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్
మెయిల్ ద్వారా కూడా వేయచ్చు. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పోస్ట్ ఆఫీస్ కానీ లేదు అనుకుంటే ఇక్కడ అధికారిక భవనాలు ఉన్నాయి, మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అక్కడ కూడా వీళ్ళిచ్చే డ్రాప్ బాక్సులు అని పెట్టారు. ఆ డ్రాప్ బాక్సుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇంటికి వచ్చినటువంటి ఏదైతే ఈ ఓటు సంబంధించినటువంటి ఫామ్ ఉంటుందో దాని మీద వాళ్ళకి కావాల్సినటువంటి వాటికి ఓటు నమోదు చేసి అక్కడ డ్రాప్ బాక్స్ లో డ్రాప్ చేసేయచ్చు. కాబట్టి వీళ్ళు ఈ కోవిడ్ దృష్టిలో పెట్టుకుని 50 రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ అంటే సమయంలో వేసి వచ్చే సౌలభ్యం ఉంది. కాబట్టి ప్రతి 50 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వీలైన సమయంలో డ్రాప్ బాక్స్ లో వెళ్ళేసి వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్లనే ఓటింగ్ సరళి కూడా పెరిగింది. ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా మనం చూసాము, కొన్ని మనము ఇక్కడి నుంచి కూడా లైవ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ప్రతి రాష్ట్రం నుంచి. ముఖ్యంగా ఈ పెన్సిల్వేనియాలో చూసుకున్నట్లయితే తక్కువ క్యూ లైన్ లో ఉంచారు. ఉదయం మాత్రం 1 గంట సేపు మాత్రం క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. మిగిలిన సమయంలో లోపలికి వెళ్ళిన వెంటనే, ఎందుకంటే లోపల పెట్టినటువంటి కౌంటర్స్ కూడా ఏదైతే ఈ ఓటింగ్ చేస్తారో ఆ ఓటింగ్ పరికరాలు కూడా దగ్గర అంటే ఎక్కువగా పెట్టడము, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 50 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే విధంగా చెప్పొచ్చు. స్వర్ణ, రామకృష్ణ, 44 ఏళ్లుగా రిపబ్లికన్లకు కంచుకోటగా ఉన్న టెక్సాస్ లో పరిస్థితి ఏంటి? టెక్సాస్ లో కూడా హోరాహోరీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడన్నీ కూడా ఎలా ఉంది అంటే స్వర్ణ, ఇక్కడ నెక్ టు నెక్ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏదైతే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా రిపబ్లిక్ కొంత పట్టున్న ప్రాంతాలు అవేమో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి వాళ్ళే ఊహించిన దానికంటే ఎక్కువగా జో బైడెన్ వైపుకి ఎక్కువగా వస్తున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ COVID-19 లో ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి అవుతుంది. దీనికి కేవలం నిర్లక్ష్యమే కారణం. ఇంకా ఈయన ఓటమికి ఇంక మరి ఎవరో కాదు, ప్రత్యర్థుల కంటే ఆయన చేసిన స్వయంకృత అపరాధమే అని చెప్పి ఇక్కడ అమెరికన్ కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చివరికి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన కూడా మాస్క్ పెట్టుకోకుండా ప్రచారం చేయడంతో పాటుగా తాను కూడా ఈ కోవిడ్ బారిన పడటం, తన కుటుంబం కూడా కోవిడ్ బారిన పడటం, ఇవన్నీ కూడా ఈ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ చూశారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా చూసిన పరిస్థితి ఉంది. దీని కారణంగానే అనేక ప్రాంతాలు, ముఖ్యంగా ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తారో వాళ్ళందరికీ కూడా ఈయన ప్రవర్తన, ఎందుకంటే ఆర్థికంగా మూలాలు పెంచినప్పటికీ, ఆర్థిక శక్తి అమెరికాకి పెంచినప్పటికీ, ఫైనాన్షియల్ గ్రోత్ తీసుకొచ్చినప్పటికీ ఈ చిన్న విషయాల్లో నిర్లక్ష్యం వహించారు అన్నటువంటి ఏకైక కారణం వల్ల ఆయన మీద కాస్త అనుకూల వాతావరణం లేకపోవటం వల్లనే ఇంత కాస్త వెనకబడినట్టు ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే తను వెనకబడే ఉన్నాడని చెప్పొచ్చు. కానీ మరికొంతసేపట్లో ఎలా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా సర్వేలు కూడా చెప్పిన ప్రకారము ఈయన ట్రంప్ ఓటమి చెందుతాడన్నారు. కానీ గతంలో కూడా 4 సంవత్సరాల క్రితం కూడా తను గెలుపొందడం జరిగింది. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు కూడా సర్వేలని చెప్పినాయి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం, ఇప్పుడు 2020లో మాత్రం ఏదైతే సర్వేలు చెప్పినాయో ఆ సర్వేల ప్రకారం మాత్రం ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఉంది. టెక్సాస్ కానివ్వండి, తనకి ముఖ్యంగా ఏదైతే ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ట్రంప్ కానీ, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ జో బైడెన్ కానీ, ఆయన సొంత రాష్ట్రం అయినటువంటి ఈ పెన్సిల్వేనియా స్టేట్ స్క్రాంటన్ సంబంధించి ఇక్కడ కూడా ట్రంప్ విజయం సాధిస్తారని అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా వెనకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా ట్రంప్ వెనకబడిన పరిస్థితి కనిపిస్తుంది. స్వర్ణ, రామకృష్ణ, 30% ఉన్న ఇండియన్స్ మనోగతం ఏ విధంగా ఉంది? ఎందుకనంటే ట్రంప్ ఇండియన్స్ పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు, ముఖ్యంగా H1B వీసా విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు కావచ్చు, తన ఆలోచన విధానాలు కావచ్చు. సో ఇండియన్స్ ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి నిజం చెప్పాలంటే ట్రంప్ విధానాలకి ముఖ్యంగా ఎప్పుడైతే 20 సంవత్సరాల క్రితం అమెరికా వచ్చినటువంటి ఏ దేశం అంటే ఇండియా కావచ్చు, లేదనుకుంటే మిగిలిన దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు వ్యాపారాలు చేసినప్పటికీ, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టోర్స్ రన్ చేయండి, మిగిలిన వ్యాపారాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి ట్యాక్స్ తగ్గించడం జరిగింది. కాబట్టి ముందుగా వచ్చి స్థిరపడినటువంటి భారతీయులకు కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా ట్రంప్ రావాలని కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. కోట్లాది రూపాయలు
ట్యాక్స్ కలిసి వచ్చిన పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళు రావాలనుకున్నారు. కానీ 20 సంవత్సరాలు దాటి వచ్చిన వాళ్ళు 15-12 సంవత్సరాల నుంచి వచ్చిన ఇస్తే ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ మాత్రం ట్రంప్ కంటే ఇద్దరు హామీలు అదే విధంగా ఇచ్చినప్పటికీ కూడా జో బైడెన్ తో పాటుగా కమలా హారిస్ తను భారత సంతతికి సంబంధించినటువంటి మహిళ కాబట్టి తను వస్తే అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళ కష్టాలు కానీ లేదంటే వాళ్ళ ఆలోచనలు కానీ బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి నవతరానికి సంబంధించినటువంటి యువకులు కానీ ఎక్కడ భారతీయ నుంచి వచ్చినటువంటి కుటుంబీకులు కానీ వీళ్ళు మాత్రం జో బైడెన్ మాత్రం గెలుపొందాలని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు మరొక ఎన్ఆర్ఐ ఉన్నారు, వారిని అడిగి అసలు వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నిద్దాం. అసలు మీరు ఎందుకు ఏ పార్టీ విజయం సాధించాలని మీరు కోరుకుంటున్నారు? నేను పర్టికులర్ పార్టీ విజయం సాధించాలని మనం కోరుకున్నా అది జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వీ కెనాట్ ప్రెడిక్ట్ లైక్ హూ విల్ విన్. అండ్ ఇక్కడ మేజర్ పోలింగ్ సిటీస్ కొన్ని ఉన్నాయి, కొన్ని స్టేట్స్ ఉన్నాయి, లైక్ విస్కాన్సిన్, నార్త్ కెరోలైనా, ఒహాయో, కొన్ని స్టేట్స్ ఉన్నాయి. అండ్ కీ స్టేట్ వచ్చేసి ఫ్లోరిడా అండ్ జార్జ్, అట్లాంటా. సో ఈ స్టేట్స్ లో వచ్చేసి ఆల్రెడీ ట్రంప్ మెజారిటీలో ఉన్నాడు. అండ్ పెన్సిల్వేనియా, టెక్సాస్, ఒహాయోలో లైక్ 1 hour బ్యాక్ చూస్తే మనం జో బైడెన్ లీడింగ్ లో ఉన్నాడు. బట్ నౌ ద రిజల్ట్స్ వర్ చేంజ్, లైక్ మళ్ళీ ట్రంప్ లీడింగ్ కి వచ్చేసాడు. సో ఇట్స్ కీప్ ఆన్ స్విచ్చింగ్ లైక్ విన్నింగ్. అండ్ ఓవరాల్ సీట్స్ వచ్చేసి హౌస్ మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ ట్రంప్ మోర్ దాన్ 100 గెలిచాడు. అండ్ జో బైడెన్ కి వచ్చేసి 18 ఉన్నాయి. అండ్ సెనేటర్ సీట్స్ కూడా ముందు చూస్తే జో బైడెన్ కి 38 ఉన్నాయి, ట్రంప్ కి వచ్చేసి 15 ఉన్నాయి. బట్ నౌ దే బోత్ వర్ ఈక్వల్ అన్నమాట. సో మనం రిజల్ట్స్ వచ్చే కొద్దీ ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో దట్ ఇప్పుడు సెనేటర్ సీట్స్ లో అవుట్ ఆఫ్ 51 స్టేట్స్ లో సెనేటర్ సీట్స్ అయితే ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నాయి. జో బైడెన్ కి 41 ఉన్నాయి. సో వీ కెనాట్ ప్రెడిక్ట్ అన్నమాట. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరు ఎవరు రావాలని ఇండియన్స్ కోరుకుంటున్నారు? సో నేను అనుకోవడం అయితే లైక్ యుఎస్ లో అవుట్ ఆఫ్ 100 ఇండియన్స్, లైక్ అవుట్ ఆఫ్ 100 సిటిజన్స్ ఒక 30 people మన ఇండియన్స్ ఉంటారు, గుజరాతీస్, హైదరాబాద్, లైక్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో ఇట్స్ అంటే కోరుకోవడం కాదు, అండ్ ఇట్స్ లైక్ ఏ ప్రైడ్ ఫీలింగ్ అన్నమాట. కమలా హ్యారిస్, షీఈ్ ద లైక్ హిస్టరీలోనే షీఈ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ లేడీ, ఇండో అమెరికన్ లేడీ. సో షీఈ్ లైక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే తను గెలిచినా గెలవకపోయినా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. గెలిస్తే వీఆర్ మోర్ దాన్ హ్యాపీ ఇనఫ్. బికాస్ లైక్ వీ విల్ బి లైక్ బెనిఫిషియరీ అని చెప్పను, అట్ ద సేమ్ టైం వీ మే గెట్ సమ్ బెనిఫిట్స్. అందుకని తప్పనిసరిగా ఈ డెమోక్రాట్స్ గెలవాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే అందులో కమలా హారిస్ ఉంది కాబట్టి, తను గెలిస్తే భారతదేశం గెలిచినట్టుగా మీరు భావిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ డెమోక్రాట్స్ గెలిస్తే బాగుంటుందని మీరు భారతీయులు ఆశిస్తున్నారు. పోయినసారి ఇప్పుడు ట్రంప్ ఉన్న గవర్నమెంట్ విధానాల కంటే జో బైడెన్ వస్తే ఇట్ విల్ బి a bit beneficiary for all Indians and especially students. ఈ H1 వీసాలు అయితే ఏంటి, లైక్ స్టూడెంట్ వీసాలు, F1 వీసాలు, we are seeing lot of problems faced. So ఇవి ఏమైనా కొంచెం మార్పు వస్తే like every Indian student will be beneficial, like they'll be spending lots of lakhs money ఇక్కడికి వచ్చేసి. So after studies F1 CPT OPT ప్రాసెస్లు ఉంటాయి, H1 ప్రాసెసింగ్స్. సో వాటిల్లో ఎప్పుడు H1 ఉండిద్ది, ఎంతకాలం ఉండిద్ది అనేది మనం చెప్పలేము. సో ఈ ట్రంప్ లెజిస్లేటివ్ లో వచ్చేసి ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ అనమాట. ఒకసారి ఆన్లైన్ చేసేయడం, ఒకసారి మీరు వెళ్ళిపోండి అంటాం, ఇంకోసారి H1 తీసేస్తామంటాం, ఇంకోసారి లాటరీ అంటాం, మళ్ళీ ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకే ఇస్తా అంటాం. సో అవైనా వాటిలో ఏమైనా కొంచెం చేంజెస్ వస్తే ఎవ్రీబడి వుడ్ బి హ్యాపీ. అందుకని డెమోక్రట్స్ వస్తే తప్పనిసరిగా ఈ భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ కొంచెం మీ వైపు అంటే తెలుగు వారి వైపు కానీ భారతీయుల వైపు కానీ కొంచెం సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు కోరుకుంటున్నారా? యా ఎగ్జాక్ట్లీ. సో నేను అదే అనుకుంటాను. అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ స్టూడెంట్ కూడా దే విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు సీ అవర్ జో బైడెన్ అండ్ కమలా హ్యారిస్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్. స్వర్ణ, మనం చూస్తున్నాము కేవలం భారతీయులే కాదు మిగిలిన దేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా భారతీయులు కూడా గుజరాతీ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు. స్వర్ణ, ఎస్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇది అమెరికాలో పరిస్థితి. జో బైడెన్ అలానే ట్రంప్ మధ్య నెక్ టు నెక్ పరిస్థితి